హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ. వాష్ చేసుకున్న చికెన్ తీసుకున్నాను. ఒక స్పూన్ పసుపేసాను. 2 టేబుల్ స్పూన్ కారం. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. ఉప్పు వేసాను, తగినంత ఉప్పు. మసాలా కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసానండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది కాదు. ఆయిల్ కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇది ఫ్రెష్గా వేస్తేనే కర్రీ సూపర్గా టేస్టీగా ఉండిద్దండి. అప్పటికప్పుడు చేసిన మసాలా వేస్తేనే చికెన్ కర్రీ అండ్ సూపర్ ఉండిద్ది. ఎప్పుడో ఫ్రిడ్జ్లో వేసినది స్టాక్ది వేస్తే కర్రీకి అంత టేస్ట్ అయితే రాదండి. బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడవ్వాలండి, బాగా హీట్ అవ్వాలి. చికెన్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ అయితే వేడైపోయింది. చికెన్ వేసుకోవాలండి. బాగా మ్యాగ్నేట్ అయింది. 10 నిమిషాలు ఉంచాను. అప్పుడు ఉప్పు కారం బాగా ముక్కకు పట్టిద్దండి. ఉప్పు కారం మసాలా మ్యాగ్నేట్ చేసి ఒక ½ అన్ అవర్ ఉంచితే కర్రీ ముక్క చాలా టేస్టీగా బాగుండిద్దండి. నేను ఆనియన్ టమాటా కూడా కలిపే వేసానండి ముందు. ఇది ఒక స్టైల్లో అలా వేయచ్చండి. ఇది ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి చికెన్ కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిందండి. ఇంకోసారి కలుపుకుంటున్నాను. 50% అయితే ఉడికిపోయింది కూర. ఇంకో 10 మినిట్స్ ఉడికితే చాలు. ఒకసారి మళ్ళీ చూస్తున్నాను ముక్క ఉడికిందో లేదో అని. కొంచెం వాటర్ వేసానండి. మాకైతే కొంచెం పులుసు ఉంటేనే ఇష్టం, అందుకని కొంచెం వాటర్ వేసాను. ఇంకోసారి కలుపుకున్నాను. చికెన్ అయితే ఓవరాల్గా కుక్ అయిపోయింది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేసుకున్నాను. యమ్మీ చికెన్ కర్రీ చాలా బాగుండిద్దండి. టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. వైట్ రైస్లో వేడివేడి అన్నంలో తినాలండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.